ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ధనిక భారత్ ఈ పేరు ఎక్కడో ఒకటి వినే ఉంటారు కదా, ఖచ్చితంగా ఈ పోస్టర్ చూసే ఉంటారు కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రజెంట్ ధనిక్ భారత్ కాలేజీలన్నీ కూడా ఇబ్బందుల్లో పడింది. ఎస్, ఇంటర్మీడియట్ బోర్డ్ చాలా సీరియస్ అయింది. సో ఎలాంటి ప్రొసీజర్ లేకుండా, ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా 7 బ్రాంచులు నడుపుతా ఉన్నట్లుగా కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి తెలిసింది. వెంటనే యాక్షన్ తీసుకుంది, నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఈ కాలేజీల పైన. సో మీరు ఒక్కసారి చూసుకుంటే ఈ లోగో ఎక్కడో ఒకటి చూసే ఉంటారు మీరు. దిస్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ అవర్ సొసైటీ, ఇన్ అవర్ ఏపీ, తెలంగాణ అంటూ కూడా చాలా యాడ్లు రన్ చేశారు. కానీ ఇప్పటికీ ఈ కాలేజీలు వివాదాస్పదంగా మారింది. సో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూ ఉంది. వెంటనే రిప్లై ఇవ్వాలని కూడా ఆదేశించడం అయింది డిఐఈఓ అయిన. గ్రేటర్ పరిధిలోని మదినాగూడ, కూకట్పల్లి, ఎల్బీ నగర్, బోగర్ రెసిడెన్షియల్ క్యాంపస్, మాదాపూరు. సో దీని ఇక్కడ పేరిటంతా కూడా నడుస్తున్న 7 బ్రాంచులు, ఒక బ్రాంచ్కి కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఎలాంటి అధికారిక అనుమతులు లేదని అధికారులు క్లియర్గా నిర్ధారించారు. అంటే కనీస నిబంధనలు పాటించకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యార్థులను చేర్చుకోవడంపై ఇంటర్మీడియట్ బోర్డు చాలా సీరియస్ అయింది. ఈ విషయంపై ఎలాంటి మార్పులు లేవు, తక్షణమే దీనిపై స్పందించాలి. ఎవరైతే ఈ కాలేజీని మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఆవిడ ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు, ఎక్స్ ఇప్పుడు. ఆవిడ వెంటనే స్పందించాలంటూ కూడా, లేని పక్షంలో ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకుంటామంటూ కూడా సీరియస్గా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది కాలేజెస్కి. 7 బ్రాంచ్లు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా సోదాలు జరిపినట్లుగా కూడా వెల్లడించారు డిఐఈఓ. ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇదే దానికి సంబంధించిన లోగో, పోస్టర్ అన్నీ కూడా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా సిజేఎస్ ఆయన ప్రేమ్ కుమార్ వెల్లడించారు. అంటే ఆయన వెల్లడించిన తర్వాతే ఈ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది బయట వచ్చింది. వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంది. ఎలాంటి చర్యలు, ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని ఎలా లోపలికి తీసుకుంటారు, అంటే ఎలా ఏ సర్టిఫికేట్స్ పెట్టి, ఏ హామీలు ఇచ్చి తీసుకుంటున్నారు, ఇవన్నీ చెప్పి క్వశ్చన్స్ అడగడం జరిగింది డిఐఈఓ. ప్రస్తుతం అయితే ఆవిడ ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే చేయలేదు దీనికి సంబంధించిన ఓనర్. అంటే ఈ ఓనర్స్ కూడా పార్ట్నర్షిప్కి సంబంధించి పార్ట్నర్స్గా ఉన్నారు. ఒకే ఒక్క ఆవిడ ఆవిడ ప్రమోషన్స్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. చాలా ఛానల్స్లో వీడియోస్, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే ఏదైనా ప్రోడక్ట్ కానీ, ఏదైనా వస్తువు మీద కానీ, అంటే ఫుడ్, ఆహార పదార్థాలు కానీ, ఎవరన్నా పెద్ద సెలబ్రిటీలు కానీ వీళ్ళు ప్రమోషన్ చేస్తారు. కానీ ఆ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎవరంటే, అంటే వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడే సిచ్యువేషన్స్. అంటే అది ఫేక్ అని వాళ్ళకి తెలుసు. పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు, వాళ్ళు యాక్టర్స్ కాబట్టి. అది జనాల మీద రుద్దడం. ఈ ప్రోడక్ట్ తీసుకోండి, మీకు అత్యంతమైన చురుకుగా తెల్ల చర్మం వస్తుంది అని చెప్పి కూడా ప్రోడక్ట్స్ చేసి నమ్మించి వ్యూవర్స్ని మోసం చేస్తూ ఉంటారు డబ్బు కోసం. అదేవిధంగా ఇక్కడ అనుమతులు లేని కాలేజెస్ తీసుకువచ్చి పిల్లల్ని లోపలికి తీసుకొచ్చి, అంటే పర్మిషన్స్ లేని కాలేజెస్ అంతా కూడా తీసుకొని ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు దీని మీద నిఘా పెట్టింది ప్రస్తుతం అయితే. పర్మిషన్ లేని కాలేజీలు ఎలా నడుపుతారు, 7 బ్రాంచులు ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా. అన్నిటి మీద నిఘా పెట్టింది. వాటిని విచారణకు కూడా ఆదేశించింది రమ్మని చెప్పి. విచారణకి ఏమీ సమాధానం రాకపోతే చట్టపరమైన డిగ్నిటీ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా డిఐఓ క్లియర్గా స్పష్టం చేశారు. ఇలాంటి కాలేజెస్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని దిగాల్సిన అవసరం అయితే ఉంది ఎంతైనా. ఎందుకంటే ఫ్యూచర్ భవిష్యత్తు కాబట్టి ఎంతైనా అవసరమైతే ఉంటుంది. వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏ స్టూడెంట్ కానీ కాలేజ్లో జాయిన్ అయినాక వెంటనే దిగకూడదు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది దిగాలి, చదువుకోవాలి కూడా. ఎలాంటి పరిమితులు లేని కాలేజెస్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. చూద్దాం కౌంటర్ ఆఫ్ యాక్షన్ ఏమి ఇస్తారు, ఏం చెప్పబోతారు, పర్మిషన్స్ ఎందుకు తీసుకోలేదు, ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. చూద్దాం ఆవిడ సైడ్ నుంచి రిప్లై ఏమొస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కీప్ వాచింగ్ వి మీడియా ఫర్ మోర్ వీడియోస్.